పశ్చిమాసియాలో 2 వారాల పాటు కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయి. ఈ విషయంపై చర్చించడానికి విశ్రాంత వాయుసేన అధికారి గ్రూప్ కెప్టెన్ పెమ్మసాని రాజేంద్ర ప్రసాద్ మనతో పాటు ఉన్నారు. ఆయనతో మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖిని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఇరాన్ అమెరికా యుద్ధంపై కాల్పుల విరమణ ప్రకటించింది. అమెరికా కాల్పుల విరమణ ప్రకటించింది. అయితే ఇందుకు సంబంధించి తదుపరి అంశాలు ఏ విధంగా ఉండబోతున్నాయని తెలుసుకోవడానికి మనతో పాటు విశ్రాంత వాయుసేన అధికారి అదేవిధంగా గ్రూప్ కెప్టెన్ పెమ్మసాని రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మొత్తంగా ఈ కాల్పుల విరమణని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించినటువంటి గడువు ఈరోజు తెల్లవారుజాము 5:30కి ముగిసిపోయింది. ఆ గడువు విధించిన అప్పుడు అమెరికా అధ్యక్షుడు ఏమన్నాడంటే, మీరు కానీ మా మాట వినకపోతే మీరు ఈ ప్రపంచంలోనే మీరు చూడనటువంటి వినాశనాలను చూస్తారు, మీ అంతం మేము చూస్తామని చెప్పేసి వార్నింగ్ ఇచ్చాడు. అలాగే వైస్ ప్రెసిడెంట్ కూడా వాళ్ళ దేశానికి మేము ఎప్పుడు వాడినటువంటి టూల్ కిట్స్ వాడి మిమ్మల్ని నాశనం చేస్తామని చెప్పాడు. మీ యొక్క నాగరికతను పూర్తిగా ధ్వంసం చేస్తామని ట్రంప్ అంటంతో ఇరాన్ కూడా దానికి ప్రతిగా స్పందించకుండా, దానికి ఒప్పుకోకుండా మమ్మల్ని ఎవరూ ఏం చేయలేరు, మమ్మల్ని మేము మీతో పోరాడతామని వాళ్ళ సంధికి ససేమి అన్నారు. అలాగే అమెరికా నియమించినటువంటి పాకిస్తాను, తర్వాత ఈజిప్టు ద్వారా జరిపినటువంటి మధ్యవర్తిత్వం కూడా అది ఫెయిల్ అయిపోయింది. వాళ్ళ ద్వారా పంపించినటువంటి 45 రోజుల కాల్పుల విరమణని ఇరాన్ను అంగీకరించలేదు. అదేవిధంగా మీ వైపు నుంచి పూర్తిగా ఇరాన్ ఏమంటుందంటే, మీరు మా మీద ఎప్పుడు దాడి చేయరు అని మీరు ఒప్పుకోవాలి. అలాగే మీరు చేసినటువంటి జన నష్టము, ప్రాణ నష్టానికి ప్రతిఫలం మాకు చెల్లించాలి. అలాగే మా మీద ఆంక్షలు విధించడం మీరు ఎత్తివేయాలి అని కండిషన్స్ ఇరాన్ పెట్టింది. ఇట్లాంటి సందిగ్ధ పరిస్థితుల్లో యుద్ధం ఎప్పుడు ఆగిపోతుందా అని అందరికంటే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు ఎదురు చూస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇది మొదలుపెట్టిన రోజులే ఫిబ్రవరి 25న అమెరికా ఇజ్రాయెల్ కలిపి ఒక స్కూల్ మీద అనమాట, మినాబ్ అనే పట్టణంలో ఉన్న తయాబా ఎలిమెంటరీ గర్ల్స్ స్కూల్ మీద దాడి చేసి 170 మంది చిన్న పిల్లల్ని చంపివేయటం బాధాకరమైన విషయం. అలాగే దీనికి కారణం కూడా ఇజ్రాయెల్ అమెరికా ఏం చూస్తుందంటే, అక్టోబర్ 7, 2023న వాళ్ళ పండగ జరుపుకున్న రోజుల్లో ఇజ్రాయెల్లో ఇరాన్ ప్రేరేపిత హమాస్ తీవ్రవాదులు దాడి చేసి నిర్దాక్షిణ్యంగా 1200 మంది ఆడవారిని, పిల్లల్ని చంపివేయటం, దానికి కారణంగానే ప్రతిచర్యగానే మేము యుద్ధాన్ని ప్రకటించాము అని వాళ్ళు ఇరువురు చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనా కానీ ఈ యుద్ధం వలన ప్రపంచంలోని అన్ని దేశాలకు నష్టం జరుగుతుంది, తీవ్రమైన నష్టం. దీని ద్వారా ఇప్పటికే అమెరికా నుంచి యూరప్ వరకు అన్ని దేశాలు వాటి యొక్క ఆర్థిక వ్యవస్థలు 10 నుంచి 15% వరకు దెబ్బతిన్నాయి. పెట్రోల్ రేట్లు పెరిగిపోయినాయి. అంతర్జాతీయ విమాన ప్రయాణాలు అయితే మీకు చెప్పనవసరం లేదు, ఆల్మోస్ట్ రెట్టింపు అయిపోయినాయి. దానికి తోడు చిన్న దేశాలన్నీ నలిగిపోతున్నాయి. ఈ విధంగా మన దేశానికి కూడా ఇంపాక్ట్ ఇప్పటివరకు కొంతవరకు మనకి పెట్రోల్ మీద, డీజిల్ మీద మన ప్రభుత్వం తీసుకున్న పటిష్ట చర్యల వల్ల పెరగపోయినా మున్ముందు ఇంకా యుద్ధం ఇలాగ సాగితే కొన్ని నెలలు మనకు కూడా ఈ పెట్రోల్ రంగం అంటే ముఖ్యంగా మనకి ఆయిల్ మనము డిపెండ్ అవుతున్నాం ఇతర దేశాల నుంచి. అలాగే గ్యాస్ కూడా మనము 40% మాత్రమే మన దేశంలో ఉంది, మనకి 60% మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. అలాగే మన ఎరువులు, ముఖ్యంగా రైతులకు సంబంధించిన ఎరువులు మనకు ముఖ్యంగా అటు నుంచి వస్తాయి, పశ్చిమాసియా నుంచి. సో మన వ్యవసాయం కూడా ఇంపాక్ట్ పడుతుంది. సో ఈ విధం ఎంత త్వరగా ముగుస్తుందని మనం అనుకుంటున్నా కానీ రెండు వైపుల నుంచి కూడా ఏ విధమైన పాజిటివ్ సంకేతాలు మనకేం కనిపించట్లేదు. అయితే ఇప్పుడు ఈ కాల్పుల విరమణ కావచ్చు, ఇరాన్ అమెరికా మధ్య చర్చలు కావచ్చు, ఎటువంటి ఫలితాలను ఇస్తాయి? ఈ చర్చల్లో మీరు చూసుకునే మధ్యవర్తులను అప్పుడు అమెరికా ఏం చేసిందంటే, పాకిస్తాన్ని, ఈజిప్ట్ని, తుర్కీని ఎంచుకుందండి. ఈ 3 దేశాల మాట ఇరాన్ వింటుందా? ఎలా అనుకుంటారు మీరు వింటుందని? పాకిస్తాన్ మాట అసలు విన్నని చెప్పింది. మేము ఏదైనా న్యూట్రల్ దేశాలు అయినటువంటి భారత్తో మధ్యవర్తాన్ని ఒప్పుకుంటాం, కానీ ఈ పాకిస్తాను, తుర్కీతోటి మేము ఒప్పుకోము అని తేల్చి చెప్పేసింది ఇరాన్. వాళ్ళ దేశం ఇప్పుడు ఉన్న ప్రస్తుత అధ్యక్షుడు మసూద్ పెర్జెస్కి క్లియర్గా చెప్పాడు, మేము పాకిస్తాన్ చెప్పిన మాట పాకిస్తాన్ నమ్మదగింది కాదు, పాకిస్తాన్ మధ్యవర్తిగా ఉండటం మాకు ఇష్టం లేదు అని తేల్చి చెప్పాడు. అలాంటప్పుడు ఈ 3 మధ్యవర్తి దేశాలు ఏమన్నా సాధిస్తాయి అనుకోవటం కూడా మనకి ఏమైనా ఆశ
కనిపించలేదండి. అలాగే అమెరికా కూడా ఇరాన్ పెట్టిన కండిషన్స్ ఏంటంటే, మీరు మాకు జరిగిన ప్రాణ నష్టము, జన నష్టము, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళ యొక్క చేసిన నష్టానికంతా మీరు వెలకట్టి మాకు డబ్బు చెల్లించాలి. అలాగే ఇక మీదట మీరు మా మీద దాడి చేయనని ఒప్పుకోవాలి. అలాగే మీరు మా మీద విధించిన, మా దేశం మీద విధించిన ఆంక్షలను మీరు పూర్తిగా ఎత్తివేయాలి అనే 3 కండిషన్లు పెట్టింది. దానికి కూడా అమెరికా ఏమాత్రం ముందుకు రావట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా అధ్యక్షుడు మీ నాగరికతను మేము పూర్తిగా నాశనం చేస్తాము అని బెదిరించడము, అలాగే వాళ్ళ వైస్ ప్రెసిడెంట్ మేము ఇప్పటివరకు ఉపయోగించిన టూల్ కిట్, అంటే అది ఏమన్నా న్యూక్లియర్ అనుకొని అందరూ భయభ్రాంతులు చెందుతుంటే వైట్ హౌస్ ఈరోజే ఇచ్చింది అది న్యూక్లియర్ అటాక్ కాదని. ఆ న్యూక్లియర్ అటాక్ కానప్పుడు ఏదంటే మన సైబర్ అటాక్ కావచ్చు, సైబర్ అటాక్ చేసి వాళ్ళ అన్ని సిస్టమ్స్ని, వాళ్ళ ఎలక్ట్రిసిటీని, రైల్వే నెట్వర్క్ని, టెలికమ్యూనికేషన్ నెట్వర్క్ని, ఇంటర్నెట్ని పూర్తిగా చేయవచ్చు. అలాంటి చేసినప్పుడు ఇప్పుడు ఆ దేశము ఒక పెరాలసిస్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇప్పటికే చాలా వాళ్ళ యొక్క రైల్వే స్టేషన్స్, తర్వాత పోర్ట్స్, తర్వాత అన్ని రోడ్లు, నెట్వర్క్లు, బ్రిడ్జ్లు, నిన్న ఒక్క రోజులోనే 8 బ్రిడ్జ్లు కూల్చేసింది ఇజ్రాయిల్. సో వాళ్ళ మొత్తం నెట్వర్క్స్ అన్నీ పూర్తిగా ధ్వంసమైపోయినాయి. వాటిని మళ్ళీ నిర్మించుకోవడానికి దానికి ఆ దేశానికి కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు అనమాట. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా విధించేటువంటి కండిషన్స్, అంటే ఇప్పుడు ఇరాన్ పూర్తిగా సగానికి పైగా మునిగిపోయింది, నిన్న మునిగిపోయిన వారికి సలేంటి అన్నట్టు అని చందాన అమెరికా పెట్టే బెదిరింపులకు కూడా ఇరాన్ ఏం తలొచ్చేట్లేదు. ఎందుకంటే వాళ్ళ దేశాధ్యక్షుని కోల్పోయింది, తర్వాత 2వ లైన్ 3వ లైన్ అటువంటి నాయకులను కూడా కోల్పోయింది, తర్వాత మిలిటరీ కమాండర్స్ని, తర్వాత ఇంటెలిజెన్స్ చీఫ్స్ని, తర్వాత రెవల్యూషనరీ గార్డ్స్ చీఫ్ని కూడా నిన్న మొన్న చంపేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్ దిగి వచ్చి వాళ్ళ కాలబెరానికి రావటము అనేది కూడా కష్టంగానే కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఈ తాత్కాలిక కాల్పుల విరమణ శాశ్వతంగా మారే అవకాశం ఉందా? ఈ ప్రస్తుతం 2 కండిషన్స్ అమెరికా పెట్టిందండి. 45 రోజులు కాల్పుల విరమణ చేద్దాము అని ఆ 3 మధ్యవర్తుల ద్వారా ఇరాన్కి పంపించింది. దాన్ని తోసిపుచ్చింది ఇరాను. అలాగే నిన్న పెట్టిన గడువు ఏంటంటే, ఈ హెర్ముజ్ జలసంధిని మీరు పూర్తిగా తెరవాలి, అది మీ ఒక్కల సొత్తు కాదు. అది కూడా గడువు కూడా ఎప్పుడు బుధవారం తెల్లవారుజామున 5:30 వరకు ఇస్తున్నాము, ఆ తర్వాత మేము చేసే చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయని బెదిరించింది. ఆ గడువు కూడా అయిపోయింది. ఇప్పుడు ఏం జరిగిద్దా అని ప్రపంచం అంతా ఉత్కంఠంగా ఎదురు చూస్తుందండి. ఈ యుద్ధం ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు. ఎందుకంటే 2 విధాలా ఉంది. ఎందుకంటే వీళ్ళు అమెరికా పెట్టిన కండిషన్స్ని ఇరాన్ ఒప్పుకోవట్లేదు. ఇరాన్ పెట్టిన కండిషన్స్ చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే భారీగా ఇజ్రాయిల్, అమెరికా చాలా ఖర్చు చేసింది. దానివల్ల వాళ్ళ ఎకానమీ మీద ఇప్పటికే ప్రభావం చూపుతూ ఉన్నది. వాళ్ళ యొక్క స్టాక్ మార్కెట్స్ ఇప్పటికే 15% వరకు పడిపోయినాయి. సో ఈ విధమైన పరిస్థితుల్లో ఇరాన్ అడిగేటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి జరిగిన నష్టాన్నంతా అమెరికానే పూడ్చాలి. ఆ బిల్డింగ్స్, తర్వాత అవి ప్రాణ నష్టం కూడా ఒక్కొక్క మనిషికి ఎంతమంది చనిపోయారో వాళ్ళందరికీ ఇంటర్నేషనల్ మన యుఎన్ కండిషన్స్ ప్రకారం మీరు డబ్బులు చెల్లించాలి అనేటువంటి పెట్టింది. అంటే దాన్ని అమెరికా ఏ విధంగా ఒప్పుకునే పరిస్థితులు లేదు. ఎందుకంటే అమెరికా ఏమనుకుందంటే, ఈ యుద్ధాన్ని మనం 2-3 రోజుల్లో భారత్ పాకిస్తాన్ మధ్య ఎలా మనము ఒప్పించగలిగి దాన్ని ఆపాము, ఆ విధంగా మనం కూడా ఈ ఒక వారంలోపు ఈ యుద్ధాన్ని ముగిద్దాము అనే ప్లాన్ తోటి వాళ్ళు దిగినట్టు కనిపిస్తున్నారు. మీరు ఆ యుద్ధానికి సెక్రటరీ అయినటువంటి పీట్ హెగ్సేత్, అమెరికా సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ అనమాట, ఆయన్ని మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అంట మనకి ఈక్వలెంట్గా ఉంటాడు. ఆ పీట్ హెగ్సేత్ ఏమన్నాడంటే, మేము ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో ఇరాన్ మీద యుద్ధానికి దిగాము. దాని ప్రకారము మా లక్ష్యాలు ఏంటంటే దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ధ్వంసం చేయటము, వాళ్ళ ఏ విధమైనటువంటి న్యూక్లియర్ ఆయుధాలు, న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రాము లేకుండా చేయటం మా ఉద్దేశం అని ఆయన ముందే చెప్పాడు. ఆ పీట్ హెగ్సేత్ చెప్పినట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చాలా వరకు ధ్వంసం చేశారు. అలాగే న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్స్ మీద కూడా దాడి చేశారు. ఇంకా వాళ్ళు అమెరికాకి భయపడుతుంది ఏంటంటే, వాళ్ళ దగ్గర బ్యాలిస్టిక్ మిజైల్స్ ఇంకా కొన్ని ఉన్నాయండి. ఈ మిజైల్స్ అన్నింటినీ కూడా కొండలకి కింద దాచిని, మీరు ఆశ్చర్యపోవచ్చు, కొండలకు కింద రాయటం ఎందుకండి, కొండల కింద టన్నెల్స్ పెట్టి ఆ టన్నెల్స్లో ఈ మిజైల్స్ను, డ్రోన్స్ని వాళ్ళు కొన్ని వేల సంఖ్యలో దాచిపెట్టి ఉంచారు. అటువంటి కొండ కిందకి వెళ్ళటం అనేది అది ఎవరి వల్ల సాధ్యం కాదండి. ఏ మిజైల్స్ కానీ ఏ బాంబ్స్ కానీ వేసినా కొండ మీద అది పెనట్రేట్ చేయలేదు. కాబట్టి దాని నుంచి వెళ్ళాలంటే వాళ్ళు భూమికి సమాంతరంగా వచ్చి పేల్చాలి. అంటే అప్పుడు దానికి ఇరాన్ని వాళ్ళు భూతలం మీద వాళ్ళు
ఆక్యుపై అంటే ప్రవేశించి అప్పుడే దాన్ని సాధించగలరు. కాబట్టి ఇరాన్ని అప్పుడు ఈ విధంగా ఇప్పుడు దాడి చేసి మిజైల్స్ ద్వారా డ్రోన్స్ ద్వారా చేస్తే కంటే వాళ్ళ యొక్క బ్యాలిస్టిక్ మిజైల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర ఆ బ్యాలిస్టిక్ మిజైల్స్ ఇంకా వాడుతూనే ఉన్నారు. నిన్ను కూడా 3 బ్యాలిస్టిక్ మిజైల్స్ సౌదీ అరేబియా మీద వాడారు. సౌదీ అరేబియా ఆయిల్ స్థావరాల మీద, తర్వాత వాళ్ళ ఎయిర్పోర్ట్స్ మీద కూడా దాడి చేశారు. ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న బ్యాలిస్టిక్ మిజైల్స్ ఎన్ని ఉన్నాయని పూర్తిగా తెలియరావట్లేదు. మొత్తం వాళ్ళ దగ్గర ఒక 3000 దాకా ఇంకా మిగిలి ఉంటే అవి కూడా అండర్ గ్రౌండ్ టన్నెల్స్లో కొండల కింద ఉన్నాయి. వాటిని వెలికి తీయాలంటే చాలా కష్టమైన క్లిష్టతరమైన పరిస్థితి. దానికి వాళ్ళు ఇరాన్ భూభాగంలోకి ఎంటర్ కావాలి. అది జరిగితే మాత్రమే ఇరాన్ వారు కొంతవరకు వాళ్ళు ఆపగలరండి. ఇప్పటివరకు జరుగుతుంది అమెరికా బేస్లో అయినటువంటి సముద్రం నుంచి కానీ, తర్వాత వాళ్ళ గల్ఫ్ కంట్రీస్ అయితే ఏవైతే ఉన్నాయో అమెరికాతో, వాళ్ళ దేశాల నుంచి జరుపుతున్నారు దాడి. భూతలాన్ని ఆక్రమించి దాన్ని కంట్రోల్ చేస్తే తప్ప ఈ ఇరాన్ యుద్ధాన్ని ఒక విధంగా అమెరికా కంట్రోల్ చేయలేదండి. అయితే మొత్తంగా ప్రస్తుతం ఏదైతే తాత్కాలిక కాల్పుల విరమణ కావచ్చు, ఇరాన్ అమెరికా మధ్య చర్చలు కావచ్చు, ఈ చర్చల తర్వాత ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఏ మేరకు ఫలితాలు వస్తాయనేది వేసి చూడాల్సి ఉందని విశ్రాంత వాయుసేన అధికారి పెమ్మసాని రాజేంద్ర ప్రసాద్ చెప్తున్నారు. ఓవర్ టు యూ.